సో ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఇన్సూరెన్స్ అనగానే ఫస్ట్ అందరూ గుర్తొచ్చేది ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్. డిఫాల్ట్‌గా అందరికీ గుర్తుంటాయి. అందరూ వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్. బట్ ఇది కాక చాలా మందికి తెలియంది ట్రావెల్ ఇన్సూరెన్స్. యెస్. సో అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకి కలిగే ఉపయోగాలేంటి? ఎలాంటి అంటే మనం గాని ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది ఎలాంటి సందర్భాలలో మనకి శ్రీరామ రక్ష అవుతుంది? జనరల్‌గా మీరన్నట్టుగా ట్రావెల్ ఇన్సూరెన్స్ పైన అండ్ యాక్సిడెంటల్ ప్లాన్ ఈ రెండిటి పైన బయట ఎక్కువ నాలెడ్జ్ అనేది లేదు. అండ్ ఎందుకంటే ఇవి జనరల్‌గా అంటే సెల్లింగ్ విషయంలో గూడా చాలామంది దీని గురించి డిస్కస్ జేయరు. ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేస్తేనే పనిచేస్తుంది కాబట్టి. అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే, మనం ఇక్కడ నుంచి బయట కంట్రీస్‌కెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా వస్తే అది మనం తట్టుకునే విధంగా ఉండదు. ఎందుకంటే అక్కడ బిల్స్ వేరేలా ఉంటాయి. అక్కడ హాస్పిటల్ చార్జెస్ అవన్నీ గూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దానికోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చేశారు. సో, ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ జనరల్‌గా కొన్ని ఇప్పుడు కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! మేక్ మై ట్రిప్స్ అట్లాంటివి. వాటివి మీరు ట్రావెల్ బుక్ చేసుకున్నప్పుడే అడుగుతాయి. అలా గూడా మీరు తీసుకోవచ్చు. బట్ అందులో ఏంటంటే నామినల్ అమౌంట్ నామినల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఉంటుంది. సో, దాంతోని పెద్ద యూజెస్ అనేది ఉండదు. బట్ మీరు పర్సనల్‌గా తీసుకోవచ్చు. చాలా చాలా అఫోర్డబుల్ ప్రీమియం. చాలా అఫోర్డబుల్ ప్రీమియంలో వస్తుంది. సో, దీన్ని 2 రకాల పాలిసీలు తీసుకోవచ్చు ట్రావెల్‌లో. ఒకటి స్టూడెంట్ అంటే నామినల్ అమౌంట్ నామినల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఉంటుంది. సో, దాంతోని పెద్ద యూజెస్ అనేది ఉండదు. బట్ మీరు పర్సనల్‌గా తీసుకోవచ్చు. చాలా చాలా అఫోర్డబుల్ ప్రీమియం. చాలా అఫోర్డబుల్ ప్రీమియంలో వస్తుంది. సో, దీన్ని 2 రకాల పాలిసీలు తీసుకోవచ్చు ట్రావెల్‌లో. ఒకటి స్టూడెంట్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం బయటికెళ్ళేవారు కొంచెం ఎక్కువ టెన్యూర్ ఉంటారు కదా! 2 ఇయర్స్ వరకలా. వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ ట్రావెల్ పాలిసీ అనేది ఉంటుంది. దీన్ని ఓవర్‌సీస్ మెడిక్లెయిమ్ పాలిసీ అని గూడా అంటారు. అలాగే లీజర్ పైన ఇప్పుడు పిల్లలు అక్కడ సెటిల్ అయిన వాళ్ళుంటారు యూఎస్, కెనడాలో. ఇప్పుడు పేరెంట్స్‌ని తీసుకోవాలి అక్కడికి అంటే తీసుకోవాలనుకున్నప్పుడు చాలామంది టికెట్ బుక్ చేస్తారు కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మర్చిపోతారు. మర్చిపోతారు. కాబట్టి అక్కడికొచ్చిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ అయిందంటే ఈయన పోయిన 6 నెలలకు 6 సంవత్సరాల తన యొక్క సాలరీ గాని, ఇన్‌కమ్ గాని ఎఫెక్ట్ చేసి రావాల్సిన పరిస్థితనొస్తది. సో, అది మనం అవాయిడ్ చేయడానికి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. సో, అక్కడున్న మెడికల్ ఎమర్జెన్సీ కవర్ అవుతది. ఈయనకైనా పీఈడీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా అంతకుముందున్న పీఈడీ కేసెస్‌లో అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా కవర్ అవుతుంది. ఇంతే గాకుండా మీకు ట్రావెలింగ్ చేస్తున్నంత సేపు అంటే ట్రావెలింగ్ చేసే ముందు మీకు ఫ్లైట్ డిలే అవ్వడము, డిలే అయినప్పుడు మనకు నష్టం అవుతుంది గదా! ఆ నష్టాన్ని గూడా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఓకే. అంతే గాకుండా మీకు బ్యాగేజ్ లాస్ అవ్వడం, లేకపోతే డిలేడ్ బ్యాగేజ్ అవ్వడం, ఇదంతా గూడా మీరు ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ జేసుకోవచ్చు.